వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సింహాచలంలో గోడ కూలిన ప్రదేశాన్ని సందర్శించారు. కూలిన గోడ నిర్మాణం నాసిరకంగా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించిందని, ఈ ఘటనలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ విమర్శించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యే అక్కడికి పట్టి నా అంత చూసి అయిపోయినా నీకేమవుతుంది. ఇది అయిపోయినా ఆ గోడ ఉంటుంది కదా, ఆ గోడ అది కింద కదా, అది భూమితో సరిసమానం అనుకుంటే పర్వాలేదు, భూమితో సరిసమానం లేదు కదా. ఇలా ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న మనం జరిగిన తిరుపతిలో జరిగిన వాక్యంలో ఇచ్చిన ఆ రోజు ఆత్మ కోసం జరిగిన దొంగలాట్లో కానీ జరిగిన సంగతులు చాలా అక్కడ చూసాం. ఇప్పుడు అన్నీ కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, జరిగిన విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్యమైనది మేము ఆలోచించి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన 7 జరిగామంటే ప్రభుత్వం హత్యలుగా భావించాలి. వాళ్ళ నిర్లక్ష్యంలో జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మకి మరి భగవంతుడు వాళ్ళ అర్థాన్ని చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ